హే గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు అనమాట. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని కరివేపాకు తీసేసుకొని దాంట్లో వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ ఒకసారి వేపుకున్న తర్వాత చిన్న చిన్న కట్ చేసిన బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు అంతా మొత్తం దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కారం వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బీరకాయ ముక్కలన్నీ అలా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.